వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. ఐటీ రంగం మీద అందరికీ ప్రేమ ఎక్కువ. ఎందుకంటే చిన్న వయసులోనే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగాల్లో ఐటీ రంగం ఒకటి. ఇప్పుడు అంత లేదనుకోవచ్చు, కానీ ఇప్పటికీ అదే ఆకర్షణ. మిగతా రంగంలో అంత ఉద్యోగాలు లేవు కనుక, అంత తేలిగ్గా ఉద్యోగం సంపాదించే పరిస్థితి లేదు కనుక ఆ రంగం మీద అందరికీ మక్కువ. నువ్వేం చదువుతావు అనుకుంటే ఐటీఐ అవుతాను అన్నది 190 మందిలో మనకు కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే కనీసం ఆ జనాభాలో సగం మంది పిల్లల యూత్ ఖచ్చితంగా ఐటీ రంగం నుంచి ఉంటారు. ప్రతి గ్రామ అభివృద్ధిలో ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ భూమిక చాలా పెద్దగానే చెప్పుకోవచ్చు. వాళ్ళు చిన్న వయసులో ఉద్యోగాలు రావడంతో ఒక 10 ఏళ్ళు పెళ్ళి కావడానికి ఇంకా సమయం ఉండడంతో ఈ 10 ఏళ్ళ సంపాదన ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నకి చేర్చడం వల్ల ఆ గ్రామాలు అభివృద్ధి సాధించాయి. మీకు వ్యవసాయంతో గ్రామాల అభివృద్ధి అనేది కల్లా. ఎందుకంటే వ్యవసాయంతో కుటుంబాలు నడుస్తాయి. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడము, లేదంటే భారీ ఏదైనా వ్యాపారం చేయడం లాంటివి జరగదు. ఇవి ఈ మధ్య గ్రామాల్లో భారీ పెద్ద పెద్ద గృహాలు వచ్చాయి. మంచి మంచి ఆ టైప్ ఆఫ్ ఆఫీసులు వచ్చాయి. కారణం ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ తాలూకా జీతాలు ఆ ఊరికి చేరడం వల్ల. ఆ రకంగా మనం ఐటీ రంగం మీద కొంచెం ప్రేమ ఎక్కువనే మనకు అందరికీ ఏర్పడుతుంది. అయితే ఐటీ రంగంలో ఒడిదుడుకులు, అలాగే ఆ ఫ్యామిలీస్లో ఎట్లాంటి మార్పులు, జాబు చేస్తున్న వాళ్ళలో ఎట్లాంటి ఆలోచనలు మారుతున్నాయో ఒకసారి నవీన్ గారిని అడిగి తీసుకుందాం. ఆయన 10 ఏళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉంటూ ఈ మధ్య దాని నుంచి బయటకు వచ్చారు. నవీన్ గారు, ఐటీ రంగం మీద యూత్ ఎట్లా దాన్ని ఆకర్షణలు అవుతున్నారు, ఈ మధ్య దాని నుంచి ఒక్కొక్కరు ఎందుకు దూరం అవుతున్నారు, అలాగే ఐటీ రంగంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. హైదరాబాద్లో మీరు చూశారు ఈ మధ్య ఒక ఫ్లాష్ న్యూస్ హెచ్ఐవి గురించి. ఈ పరిణామం ఇటువైపు మనం దారి తీస్తుంది. ఆకర్షణ ఏమైనా తగ్గుతుందా, లేదంటే ఇంకా బలపడుతుందా? చిన్న వయసులో ఎక్కువ ఉద్యోగాలు జీతాలు రావడం వల్ల యూత్ ఏమైనా చెడిపోతున్నారా? అసలు మీరు ఎందుకు ఈ రంగం నుంచి బయటకు వచ్చారు? ఓవరాల్గా ఐటీ గురించి మనం ఏం ఆలోచిద్దాం. మీరు చెప్పినప్పుడు ఐటీ తగ్గడం అంటూ ఏమీ ఉండదు. ఏదైనా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్గా చేసుకోవాలంటే ఐటీ మామూలే ఎవరికైనా. ఈవెన్ మీరు పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా తీసుకోండి. సో అందరూ దీన్ని ఐటీ లాగే చూస్తుంటారు. లైక్ మేమేమనుకుంటామంటే ఇదంతా టెక్నికల్ సపోర్ట్ అనుకుంటాం. సో ఏదైనా సిస్టమ్ని ముందు డెవలప్మెంట్ నుంచి వస్తుంది, ఈ సిస్టమ్ ఎలా రన్ అవ్వాలి అని. సో ఏదైనా ప్రోగ్రామేటిక్గా చేస్తారు అంతా. లైక్ ఈవెన్ మీ ప్రింట్ మీడియాలో మీ ప్రింట్ ప్రాపర్గా ఎట్లా ప్రింట్ అవ్వాలి, పేజ్ ఎలా అవ్వాలనేది, ఆ ప్రింట్ అయ్యాక దాన్ని సపోర్ట్ అంటే ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ రాకుండా కంప్యూటర్ రిలేటెడ్ ప్రతిదీ కూడా ఐటీ కింద వస్తుంది అనుకోవాలి. ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు మీరు జొమాటో, స్విగ్గీ మీరు చూసేది గ్రౌండ్ స్టాఫ్ అందరినీ చూస్తుంటారు, ఆ గిగా వర్కర్స్ని. బట్ బ్యాక్ ఎండ్లో దాన్ని అంతా మెయింటైన్ చేసే వాళ్ళు. లైక్ మీరు ఎక్కడో ఉంటారు, ఒకరోజు ఆఫీస్లో ఉంటారు, ఒకరోజు ఇంట్లో ఉంటారు, ఆర్డర్ పెడతారు, అది ఎగ్జాక్ట్గా మీ దగ్గరికి వస్తుంది కదా. సో మీరు అన్నట్లు ఇట్లా ఐటీ డౌన్ అవుతుంది, సమ్ కేసెస్ అని ఉంటుంది, అది కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్ అది. ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఈ సిటీస్ అన్నీ ఐటీ సిటీసే. వితౌట్ ఐటీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దీస్ సిటీస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఐటీ లేదనుకోండి, లెట్స్ సే అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు. ఇదంతా లైక్ మీకు ఎక్కడైతే ఐటీ ఉంటుందో దానికి చైన్ సిస్టమ్ ఉంటుంది. లైక్ లెట్స్ సే ఐటీలో టెక్ సపోర్ట్లో 18,000 నుంచి శాలరీ ఉంటుంది. వాడు వెళ్ళి ఎక్కడ తింటాడు? రోడ్ మీద ఫాస్ట్ ఫుడ్లో తింటాడు. అదే 1 lakh రూపీస్ శాలరీ వచ్చినాడు ప్యారడైజు, బావాచి, పెద్ద దాంట్లోకి వెళ్తాడు. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. ఎస్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. బావర్చీలో తిన్న 200 రూపాయలు పే చేసినా, ఇక్కడ 10 రూపాయలు పే చేసినా, రెండు కూడా గూగుల్ పే, ఫోన్పే కూడా ఐటీతో సంబంధం ఉంటుంది. ఇదంతా ఒక ఎక్కడైతే మీకు ఐటీ బ్రేక్ అయింది అనుకోండి, ఈ మార్కెట్ అంతా ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతారు. అబ్సల్యూట్లీగా వెనక్కి వెళ్ళిపోతారు.
ఇది ఒకటే కాదు, మీరు ఏదైనా కంపెనీ స్టార్టప్ పెట్టుకొని దాన్ని పెద్దగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే దాని వెనకాల ఐటీ ఉండాల్సిందే, ప్రతి సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయాల్సిందే. లెట్స్ సే మీకు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్తో సహా మీకు అన్ని, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ పాపులర్ ఎందుకు అయ్యాయి, ఎస్బీఐ ఎందుకు అవ్వదు, ఎస్బీహెచ్ ఇంతకుముందు ఉండేది అది ఎందుకు అవ్వదు, వాళ్ళు అప్డేట్ అవ్వరు ఎప్పటికీ, వాళ్ళ సర్వర్లు ఎప్పుడు డౌనే ఉంటాయి. ఐసిఐసి, యాక్సిస్, ఇంకా సిటీ బ్యాంకు ఇవన్నీ మీకు ఇమీడియట్గా అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైతే సర్వీస్ ఫాస్ట్గా ఉంటుందో కస్టమర్ బేస్ పెరుగుతుంది, కస్టమర్ బేస్ పెరిగినప్పుడు బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ పెరుగుతారు. సో ఇప్పుడు ఐటీ తగ్గడం వెనకాల ఇదంతా ఉంది ఏంటి అంటే యుఎస్లో ఇప్పుడు ఆ వార్ జరిగినప్పుడు ఎవరు మనీ బయటికి తీయరు. అవునవును. సో లెట్స్ ఏ ఇప్పుడు టాప్ కంపెనీస్ ఉన్నాయి అనుకో, లైక్ పెప్సీ, అడిడాస్, ఇంకా పెద్ద సిటీ బ్యాంక్ గ్రూపు, లైక్ లెట్స్ ఏ యాక్సిస్, ఐసిఐ, ఇట్లాంటివన్నీ పెద్ద బ్యాంక్స్ కానీ పెద్ద సిస్టమ్స్ కానీ ఎవరైనా వార్ జరిగేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో అది నార్మల్గానే ఎవ్రీ 10 years 20 years అలా ఉంటుంది. సో మోర్ ఓవర్ ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ తోటి ఏంటంటే రికరింగ్గా చేసే ఏ జాబ్స్ అయినా కానీ ఏఐ ఈజీగా ఫిల్ చేస్తుంది. లైక్ మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంతకుముందు మీరు ఏదైనా న్యూస్ రాయాలి అని అనుకుంటే మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్ళి వాడికి చెప్పేస్తే వాడు టైప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ChatGPT యాప్ వేసేసుకొని దానికి చెప్పేస్తే అది ఫ్రేమ్ చేస్తుంది. స్టిల్ నీకు ఇంకా ఏఐ ప్రాంప్ట్ తెలిసింది అనుకో, పేజ్ సెటప్ ఎలా చేయాలనేది, ఆ ప్రాంప్ట్ దానికి ఇచ్చేస్తే ఆ సెటప్ చేసి పెట్టేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు డైలీ ఒక 100 members ఆ నెట్ సెంటర్లో వాళ్ళని యూస్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళందరూ ఒకటేసారికి ఏఐ తోటి వ్యానిష్ అయిపోయింది కదా. సో వాళ్ళు ఏంటి అంటే అప్డేట్ అవుతూ కొత్త టెక్నాలజీస్ ఇంకా ఎక్కడ గ్యాప్ ఉందో, ఇన్ఫోసిస్ లేదు, అమెజాన్ లేదంటే గూగుల్ ఇలా కాకుండా ప్రతిదీ కూడా ఐటీ కింద వస్తుంది మనకి. ప్రతిదీ కూడా సపోర్ట్ ఎవ్రీథింగ్ ఐటీ. ప్రతి డెవలప్మెంట్లో కూడా ఐటీ ఉంది. నిజమే మీరు అన్నట్టు. మా ప్రింట్ మీడియా తీసుకోండి, ఈరోజు మొబైల్లో తెల్లవారు లేస్తేనే ఈ పేపర్స్ చూస్తున్నాం. ఇంటికి రావడానికి 7-8 అవుతుంది, కానీ 4 o'clock మనకి ఈ పేపర్ చూడగలదు. ఇట్స్ ఆల్సో ఐటీ. ఐటీ అంటే మనం కంప్యూటర్ బేస్డ్ ప్రతిదీ కూడా ఐటీ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఐటీకి కాలగమనం అన్నది అభివృద్ధిలో భాగంగా కాబట్టి అది అంతరించిపోవడమో లేదా తగ్గిపోవడం అనేది జరగదు. యూ కాంట్ డూ ఎనీథింగ్. బస్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఐటీ. కరెక్ట్ బాగానే ఉందండి. ఓకే, ఐటీ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి. మీరు చెప్తున్న దాన్ని బట్టి అది అంతరించేది కాదు, నిజమే. కాకపోతే యూత్లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు చిన్న వయసులో ఉద్యోగాలు రావడము, వాళ్ళకి సామాజిక నేపథ్యం అంత పెద్దగా లేకపోవడం, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల రకరకాల ఆరోగ్యపరమైన రుగ్మతలు కానీ లేదంటే మరొక రకమైన సామాజిక రుగ్మతలు కానీ వీళ్ళు ఫేస్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనేక వార్తలు బట్టి. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. లైక్ అంటే నేను 10 years ఉన్నప్పుడు, నాకు 22-23 years ఉన్నప్పుడు ఎంత శాలరీ ఉందో ఐటీలో స్టార్టింగ్లో ఇప్పటికీ అంతే శాలరీ ఉంది. అది పెద్దగా ఏం పెరగలే. 23 to 28 ఇనిషియల్గా, ఆ తర్వాత 30-35. సో ఐటీలో గత 10-15 years నుంచి ఒక ఎంట్రీ లెవెల్లో ఏ శాలరీ ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సో దాంట్లో ఏమీ లేదు. బట్ ఇప్పుడు జెన్జీ కిడ్స్ వీళ్ళలో ఏదైనా అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఈ మారుతున్న కాలం, ఫాస్ట్ కల్చరు, దీంతో బట్టి కొన్ని ఉంటాయి. బట్ అన్ని రంగాలు ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తున్నారు. కానీ లైక్ మీకు ఏ కంపెనీ అయినా కానీ, లైక్ లెట్సే ఏ కంపెనీ అయినా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకటి చేస్తుంది, మీ హెల్త్ ఇంక్లూడింగ్ బ్లడ్ టెస్ట్తో సహా అన్నీ తీసుకుంటుంది. లైక్ సిటీ కొన్ని పర్టికులర్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఈ సిస్టంలో అన్నీ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంక్లూడింగ్ హెల్త్, డ్రగ్స్ టెస్ట్ అన్నీ చేస్తారు. సో ఐటీ రంగం ఎప్పటికి కూడాను మన ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిగానే ఉంటుంది. అలాగే యూత్ కూడా అట్లాంటి అవకాశాలు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే మరొక చిన్న ప్రశ్న ఏంటంటే, మనం రకరకాల కంపెనీస్కి హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా ఐటీ బేస్డ్ అయి ఉంది. ఒక 20 years బ్యాక్కి ఇప్పటికీ మధ్య ఉన్నదే ఐటీ. అలాగే మిగతా నగరాల్లో కూడా డెవలప్మెంట్ అంటేనే ఐటీ అనిపిస్తుంది. సో మీరు మన తెలియ వ్యక్తులుగా హైదరాబాద్ తర్వాత ఇంకొక నగరం ఐటీకి డెవలప్ అవుతున్న క్రమంలో మనకి 2 రాష్ట్రాల్లో ఇంకొక నగరం ఏది అభివృద్ధి చెందుతుంది? వైజాగ్ అవుతుందండి.
వైజాగ్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే తిరుపతి కూడా చేసుకోవచ్చు. తిరుపతి ఎందుకు చేసుకోవచ్చు అంటే మీకు చెన్నైకి బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది అది. సో మీకు అది ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న ఏ కంపెనీనైనా విజయవాడ కానీ వైజాగ్లో కానీ పెట్టాలి అంటే ఇక్కడ నుంచి ఎవరైనా షిఫ్ట్ అవ్వాలంటే మీకు చాలా అది పడుతుంది. అంటే వాళ్ళు షిఫ్ట్ అవ్వలేరు అంత ఈజీగా, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి. అదే మీరు చెన్నై బెంగళూరులో ఉన్న పెద్ద కంపెనీస్ ఏమైనా తిరుపతిలో పెట్టుకున్నారనుకోండి, మీకు వాళ్ళకి ఆ రూట్ చాలా క్లియర్గా ఉంటుంది. మీకు రెగ్యులర్గా ట్రైన్స్ బస్సెస్ మీకు హార్డ్లీ నాకు తెలిసి చెన్నై చాలా దగ్గర, తిరుపతి టు చెన్నై, బెంగళూరు కూడా మీకు దగ్గరే ఉంటుంది. సో మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అండి నవీన్ గారు, ఈ మధ్య ఒక వార్త ప్రముఖంగా వినిపిస్తుంది మన తెలంగాణలో. అదేంటంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ మీకు అన్బేరబుల్ సిటీ అయిపోయింది. అంటే సామాన్యులు చిన్న ఉద్యోగస్తులకి ఇక్కడ భరించడం కష్టం, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. బికాజ్ ఆఫ్ ఐటీ డెవలప్ అవ్వడం వల్ల క్రౌడ్ పెరిగిపోయింది. సో నెక్స్ట్ 5 yearsలో ఇదంతా పూర్తిగా ఒక 20% తగ్గిపోతాయి. ఇక్కడ ఎంప్లాయీస్ తగ్గిపోతారు. ఐటీ సెక్టర్ మొత్తం రెండో నగరానికి వెళ్ళిపోతుంది. అంటే వరంగల్, కరీంనగర్, నల్గొండ లాంటి నగరాలకు వ్యాపిస్తుంది. ఇక్కడ అన్ని కాస్ట్ అవ్వడం వల్ల, రెంటల్ కాస్ట్ అవ్వడం వల్ల కంపెనీలు పెట్టాలన్న ల్యాండ్ అంత ఈజీగా దొరకటం లేదు కనుక అని ఒక వార్త వస్తుంది. అందులో నిజమేంతండి? మీరు వరంగల్లో, కరీంనగర్లో ఎక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా కన్స్ట్రక్షన్ కాస్ట్ సేమ్ ఉంటుంది. మీకు ల్యాండ్ గవర్నమెంట్ని అడిగితే ల్యాండ్ ఎక్కడైనా ఇచ్చేస్తుంది. మీరు ఒక 1000-2000 ఇట్లా ఎంప్లాయ్మెంట్ని చూపిస్తే. సో ఐటీ అనేది సిటీ నుంచి దూరంగా ఎక్స్పాండ్ అవుతుంది తప్ప పర్టికులర్గా ఇంకో ప్లేస్లో వెళ్ళి సెటిల్ అవుతుంది అనేది ఉండదు. సో మీరు అన్నట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది సిటీలో, ఇన్సైడ్ కోర్ సిటీలో కానీ, కొత్త సిటీ లైక్ ఇప్పుడు మనం నల్లగండ్ల అటు సైడ్ కూడా కొల్లూరు ఇటు సైడ్ అంతా ముందుకు వెళ్తుంది సిటీ. ఇక్కడికంటే అక్కడ చాలా బాగా, ఎందుకంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు సిటీ హైదరాబాద్ సిటీ అంటే హిమాయత్ నగర్, బేగంపేట ఇది ఉండేవి. మీకు రోడ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఆ తర్వాత మీరు కొంచెం ఐటీ టవర్స్, సైబర్ టవర్స్ ఇటు పడాక అటు కొంచెం రోడ్స్ కొంచెం బాగా ఉంటాయి, ఎందుకంటే అది న్యూ సిటీ కాబట్టి అప్పటికి. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి ఇప్పుడు గచ్చిబౌలి వెళ్ళాము. ఇప్పుడు సైబర్ టవర్స్ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్తున్నాం, నల్లగండ్ల, కొల్లూరు ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్ళి రోడ్స్ చూడండి మళ్ళీ ఇంకా వైడ్గా ఉంటుంది. ఎక్కడైతే ప్లేస్ వెకెంట్ ల్యాండ్ ఉంటుందో అప్పుడు ఎప్పుడైనా అది డెవలప్మెంట్ అవుతుంది. కానీ కంప్లీట్గా మీరు ఇంకో సిటీకి వెళ్ళడమో ఇంకో దానికి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్ ఐటీ పీపుల్కి ఎస్పెషల్గా. ఎందుకంటే ఐటీ అతను గచ్చిబౌలిలో ఉంటూ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఇదంతా చూసి ఇటు కాదు నేను కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందని అటు వెళ్తారు. బట్ కంప్లీట్గా అయితే షిఫ్ట్ అవ్వడం అంటూ ఉండదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కొంతమంది లైక్ వాళ్ళ ఉండే ఏరియా, ఇప్పుడు లెట్సే నల్గొండ, వరంగల్, లేదు మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ ఏమో కుక్కట్పల్లి చూసుకుంటారు. కొంతమంది లేదు ఇక్కడ నాకు దగ్గరగా ఉంటుందని వనస్థలిపురం ఇటు సైడ్ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఐటీ ఇటు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంటుంది. బట్ సిటీ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. బట్ మాకు లక్కీగా అవుటర్ రింగ్ రోడ్ ఉండడం వల్ల అవుటర్ ఎక్కేస్తే ఈజీగా ఏ కంపెనీకైనా రీచ్ అవుతున్నాం మనం. మరొక ముఖ్యమైన విషయం అండి, మేమందరం అంటే ఒక పెద్దవాళ్ళగా మీరంతా మాకు పిల్లలతో సమానం కనుక మేము ఎక్కువగా వర్రీ అయ్యేది ఏంటంటే మీ జాబ్ విషయంలో. ఆల్మోస్ట్ ఒక 12 గంటలు సిస్టమ్ ముందు కూర్చుంటారు, స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది. సామాజిక పరమైన కొన్ని ఫంక్షన్స్ కానీ లేదంటే కొన్ని ఫెస్టివల్స్ కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ మేము ఫేస్ అవుతున్నాం. మాకు అనేక మంది మా పిల్లలు ఐటీ వాళ్ళు ఉన్నారు కనుక మాకు అర్థమవుతున్న విషయాన్ని బట్టి మేము అర్థం చేస్తున్నాం. దీన్ని అధిగమించడానికి మీరు మీ కంపెనీస్తో ఎట్లాంటి అంటే షేర్ చేసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, సంక్రాంతికి వాళ్ళకి 4-5 రోజులు సెలవులు ఇవ్వడానికి ప్రతి గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తుంది. లేదు ఇంకొక ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్ళాలంటే కొన్ని సెలవులు వాళ్ళకి ఇస్తుంది. అట్లాంటి వెసులుబాటు ఐటీలో లేదంటారా? అంటే పూర్తిగా ఒక 12 గంటలు కూరుకుపోవడం, ఒక వీక్లీ ఒక 2 రోజులు తప్ప మిగతా 6 రోజులు పూర్తిగా కూరుకుపోవడం, 5 రోజులు పూర్తిగా కూరుకుపోవడం, 12 గంటలు పని చేయటం. ఈ మధ్య ఆఫీసులో వెళ్లకుండా ఇంటి నుంచి చేస్తున్న క్రమంలో ఇంకొంచెం వర్క్ అవర్స్ మరీ పెరిగిపోవడం వల్ల ఈ స్ట్రెస్ పెరిగి అనారోగ్య సమస్యలు, లేదంటే ఫ్యామిలీలో కాస్త ఇబ్బందులు, లేదంటే మిగతా సొసైటీస్తో లింక్ తెగిపోవడం లాంటిది ఏమైనా ఫేస్ అవుతున్నది అన్న వార్తలు వస్తుంది. ఇందులో ఫ్యాక్ట్ ఉందంటారా? అంటే నేనేం చెప్తానంటే ఐటీ అనేది కంప్లీట్గా అది డిఫరెంట్ కమ్యూనిటీ. సో లైక్ మాకేంటి అంటే డిసెంబర్లో ఫ్రీజ్ ఉంటుంది, ఆ టైంలో మేము ఏమీ చేయం.
కంప్లీట్గా. ఎందుకంటే యూఎస్ మొత్తం షట్ డౌన్ ఉంటుంది, ఏది థ్యాంక్స్ గివింగ్ డే దగ్గర నుంచి మాకు షట్ డౌన్ ఉంటుంది. సో డిసెంబర్లో మేమంతా ఫ్రీగా ఉంటాం. ఇమ్మీడియట్గా మళ్ళీ వీళ్ళకి ఆఫ్టర్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఓపెన్ అవుతుంది. ఇమ్మీడియట్గా లీవ్స్ అంటే ఇవ్వరు. లైక్ ఇట్లా లీవ్స్ ఇవన్నీ అనేది కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు చాలా ఈజీగా ఉంటాయి, పెద్దగా మనం ఏమి చేయాల్సినది ఉండదు, మానిటరింగే ఉంటుంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ టైం లైన్స్తో ఉంటాయి. సో మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. ఫైనాన్షియల్ ఇట్లాంటి దాంట్లో ప్రాజెక్ట్లో మాత్రం స్ట్రెస్ ఉంటుంది. మోరోవర్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, చేయాల్సిందే మనం. అది మనం మన మేనేజ్మెంట్తో మాట్లాడుకొని మన షిఫ్ట్స్ ఉంటే షిఫ్ట్స్ అదర్ కొలీగ్స్ తోటి మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాల్సిందే. నేనేమంటానంటే క్లయింట్ ఒకరు ఉంటారు, ఎంప్లాయీస్ ఏమి ఎక్కువ మంది ఉంటారు. క్లయింట్ కోసం మీరు నైట్స్ పనిచేస్తున్నారు, కానీ మీకోసం అతను డే టైం పని చేయొచ్చుగా. మీరు డే టైం వర్క్ చేస్తూ అతను నైట్ టైం పని చేసే అవకాశం లేదా? క్లయింట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోనో యూఎస్లోనో యూకేలోనో ఒక క్లయింట్ ఉంటారు, అతనితో ఇక్కడ మీరు జాబ్ చేస్తున్నారు, అతని కోసం మీరు నైట్ వర్క్ చేస్తున్నారు. క్లయింట్ మీన్స్ మన కాంట్రాక్ట్ ఇచ్చే అతను క్లయింట్. అతనేమి వర్క్ చేయడం, మనతో చేయించుకోవడం అతని బాధ్యత. అతని మాట వినాల్సిందే. మనకి ఇక్కడ మన ఎంప్లాయీస్ కొంతమంది యూఎస్ వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మన కౌంటర్ పార్టే. కాకపోతే ఏంటి అంటే అతను క్లయింట్ ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చే అతను ఉంటారో వాళ్ళ టీం దగ్గర కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ టైంలో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. అంటే మన యూఎస్ టైమింగ్లో మన టైంలో వాళ్ళతో క్లోజ్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, క్లయింట్ హవర్స్లో ఎక్కువ పని చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇండియాలో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మన పర్సన్ ఒకతను అక్కడ ఉంటాడు, బట్ స్టిల్ మన పర్సన్ ఒకరు ఇక్కడ కూడా ఉండి చేయాలి. ఎందుకంటే వాళ్ళు కాస్ట్ కటింగ్లో అందరినీ అక్కడ తీసుకెళ్ళి వర్క్ చేయించరు. మన కౌంటర్ పార్ట్ ఒక్కరే ఉంటారు. అతను టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఇట్లా ఉంటారు. లేదు మన టీంలోనే టెక్నికల్గా సౌండ్ ఉన్న అతను వెళ్తారు, వెళ్ళి మనకి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్లయింట్ ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి, రోజు డైలీ టాస్క్లు ఏంటి, నైట్ షిఫ్ట్లో ఉండటం, మార్నింగ్ ఉంటే ఈ టాస్క్లు కంప్లీట్ చేయమని, ఇవన్నీ అతని దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని మనకి ఆఫ్షోర్లో ఉండే మనకి ఇస్తుంటారు. ఇప్పుడున్న అవకాశాలు ఏంటంటే ఐటీలో కొంచెం ఎవ్రీ 15-20 ఇయర్స్కి ఒక బబుల్ అనేది ఉంటుంది. ఆ బబుల్ బ్రేక్ అవుతుంటుంది. ఇప్పుడు అది రన్ అవుతూ ఉంది. మోరోవర్ వార్స్ దీంతో అన్నీ కలిపి ఈ ఇయర్ ఇలా ఉంది. మోరోవర్ ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఇంతకుముందు ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా చిన్నది రాయాలన్నా కానీ లెట్సే చిన్న A+B ఒక చిన్న ఫార్ములా రాయాలన్నా కానీ ఆ పర్టికులర్ కోడ్ ఎలా రాయాలో, సి లాంగ్వేజ్ ఇంకో దాంట్లో ఎలా రాయాలో ఆ పర్టికులర్ టెక్నికల్ పర్సన్ ఉండాల్సి వచ్చేది. ఈ ChatGPTతో అది చాలా ఈజీ అయింది. నాకు సో రిక్వైర్మెంట్ ఉంది, సో లాంగ్వేజ్లో పైథాన్లోనో ఇంకో దాంట్లోనో జావాలోనో ఇది ఎలా రాయాలి అని చెప్పేస్తే అదే ఇచ్చేస్తుంది. మనం దాన్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఈ మధ్య మాకు అంటే మేము కలవరపడే వార్తలు కొన్ని వస్తున్నాయి, యూరోప్ నుంచి కావచ్చు, లేదంటే అమెరికా వైపు నుంచి కావచ్చు. అదేంటంటే గో బ్యాక్, మీరు మీ ఇంటికి మీ దేశం వెళ్ళిపోండి, మమ్మల్ని వదిలేసేయండి. అది ఆస్ట్రేలియాలో మనం చూస్తున్నాం, కెనడాలో చూస్తున్నాం, యూకేలో చూస్తున్నాం, అమెరికాలో కూడా చూస్తున్నాం. దీని ఎఫెక్ట్ ఏమైనా మన ఐటీ ఎడ్యుకేషన్ మీద కానీ ఐటీ జాబ్స్ మీద కానీ ఏమైనా ఉంటుందంటారా? సేమ్ లైక్ వాళ్ళు కూడా మనకు అటాచ్ చేయన్నారు. దే కాన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ రెస్టారెంట్లో చూస్తే అంత ఒరిస్సా వాళ్ళు ఉంటారు. లైక్ సమ్ అదర్ ఇప్పుడు హార్డ్ వర్క్ లైక్ ఏదైనా బరువులు మోసే పని ఉంటే సమ్ యూపీ అక్కడి నుంచి ఉంటారు. ఎందుకు తెచ్చుకుంటాం మనం చెప్పిన మాట వింటారు, ఎన్ని అవర్స్ అన్నా పని చేస్తారు. మీరే అన్నారు ఇంతకుముందు మీరు 12 అవర్స్ ఎందుకు చేస్తున్నారు, స్ట్రెస్ ఉంటుంది అది ఇదని. మీరు యూఎస్లో అనుకోండి 8 అవర్స్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఎక్స్ట్రా అవర్స్ పని చేయాలంటే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి తెలిసి అంతే. మనం చెప్పిన మాట వింటాం, మన దగ్గర వర్క్ చేస్తాం కాబట్టి. సో అదంతా లోకల్లో ఎవరో ఒకరు అట్లా చేస్తూ ఉంటారు. బట్ ఈవెన్ అక్కడ లోకల్ కంపెనీ ఏదైతే ఉందో, టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటారో ఈ ఐటీ సర్వీస్ తీసుకునే కంపెనీ, దే కాంట్ ఈవెన్ బేర్ అంత ఎంప్లాయ్మెంట్కి అంత మనీ పే చేయడం కానీ వాళ్ళు బేర్ చేయలేరు. వాళ్ళు ఇండియన్స్ మీద ఎందుకు డిపెండ్స్ అవుతున్నారు, ఏ కంపెనీ అయినా ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే రీజన్ అదే, మ్యాన్ పవర్ చీప్. మనం ఓకే రైట్, ఏ కంపెనీ అయినా మ్యాన్ పవర్. ఐటీ ఎంప్లాయీస్కి మంచి జీతాలు వస్తాయి అనుకున్నది కూడా అక్కడితో కంపారిజన్ తక్కువ అనుకోవాలి. ఇంకా అక్కడితో కంపేర్ చేసుకుంటే తక్కువనే. సో ఇది విషయం. ఐటీ ఎప్పటికీ ఉండేది, 10 ఏళ్ళకి ఒకసారి చక్రం తిరుగుతున్నట్టుగానే కాస్త డౌన్ఫాల్ అవుతున్నా సరే మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఐటీ స్టూడెంట్స్కి ఎప్పటికీ అది రాజమార్గమే, రహదారే. సో ఐటీ కంగారు పడాల్సింది ఏం లేదు. అలాగే ఐటీ యూత్ మీద జరుగుతున్న
వ్యతిరేక వార్తలు ఏవైతే ఉన్నాయో అది కూడా నమ్మదగ్గదేమీ కాదు. మిగతా సొసైటీస్లో ఏదైతే ఉందో అదే అక్కడ కూడా ఉంటుంది తప్ప అదొక పెద్ద రుగ్మతగా మనం తీసుకొని భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అండి.